లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఇప్పుడు మనం కారులో ఒక ప్రదేశానికి బయలుదేరాము. అదేంటి అంటే ఇది ఒక బొటానికల్ గార్డెన్, గ్లాస్ హౌస్ అంటే గ్రీన్ హౌస్, మరియు ఒక కన్జర్వేటరీ అండి. వచ్చేసాం దాని దగ్గరికి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ వింటర్లో చక్కటి లైట్ షో అండ్ ఫ్లవర్ షో కూడా ఏర్పాటు చేస్తారు. దాన్ని చూసేదానికే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసామండి. చూడండి ఎంతమంది వచ్చేసారో చూసేదానికి. చాలామంది గుంపులు గుంపులుగా వచ్చేసారండి. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఫిప్స్ కన్సర్వేటరీ అని ఉంది కదా, అదేనండి మనం వచ్చిన ప్రదేశం. ఇది కన్సర్వేటరీ అంటే మొక్కల్ని కాపాడే ప్రదేశం కాబట్టి ఇక్కడ మొక్కల పెయింటింగ్స్ కూడా చక్కగా గోడల మీద వేయించారు. పెయింటింగ్స్ వేసి గోడల మీద అలంకరించారనమాట. అవి చూసుకుంటూ మేము క్యూలో అంతా చూడటానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉందండి. అందుకోసమని ఒక 20 మందిని ఒక్కొక్కసారి పంపిస్తూ ఉన్నారు. ఇది మెయిన్ బిల్డింగ్లో ఉండే షాండ్లియర్ అండి. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఈ పోయిన్సెటియా ప్లాంట్స్ అండి, మధ్యలో ఫెర్న్ ఉంది, యాంథోరియం ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉందో ఈ ప్రదేశం. చక్కగా లైట్స్, ఫ్లవర్స్ ఎంతో అందంగా ఉన్నాయండి. ఇది క్రిస్మస్ సీజన్లో పెడతారు కాబట్టి క్రిస్మస్ ట్రీస్ కూడా చక్కగా అక్కడక్కడ చాలా దగ్గరలో పెట్టారండి క్రిస్మస్ ట్రీస్. ఇక్కడ చూసారా పోయిన్సెటియా ప్లాంట్స్ వైట్ మీద పింక్ చారలతో ఉన్నాయి. ఇంకా అమరిల్లిస్ ఫ్లవర్స్ కూడా ఎంతో అందంగా ఉన్నాయి కదా. చూడండి ఇక్కడ ఇంకా చాలా రకాల పామ్స్ ఉంటాయండి. పగటిపూట చూస్తే చాలా బాగుంటుంది, కానీ ఇది మనము లైట్ షో కాబట్టి నైట్ టైం వచ్చాము చూసేదానికి. ఇక్కడ అలంకరణ చూడండి ఎలా ఉందో. ఇక్కడ పోయిన్సెటియా రెడ్ కలర్వి, ఇంకా లెవెండర్ కలర్స్ ఫ్లవర్స్, లైట్స్ పెట్టారు. ఇంకా గుర్రం ఒకటి ఉంది చూడండి, మధ్యలో ఒకటి, ఒక గుర్రం బొమ్మ. అది ఫ్లవర్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇవి ప్రకృతిని ప్రేమించేవాళ్ళు మరియు పూలంటే ఇష్టపడేవాళ్ళు, గార్డెన్స్ అంటే ఇష్టపడేవాళ్ళు తప్పక చూడాల్సిన ప్రదేశం అండి ఇది. డే టైంలో చూస్తే ఇంకా అసలు చాలా రేర్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు రాత్రి కాబట్టి మనం అవన్నీ చూడలేము. ఓన్లీ ఫ్లవర్స్, లైటింగ్ మాత్రమే చూడగలుగుతున్నాము. చూడండి లైట్స్తోనే చక్కటి మొగ్గల్లాగా అరేంజ్ చేసి పెట్టారు కదా, చాలా బాగుంది. అది దగ్గరగా చూసేదానికి ఇంకా చాలా బాగుంది వీడియోలో కంటే. ఇక్కడ చూడండి, ఇది పోయిన్సెటియా సీజన్ అండి. అంటే క్రిస్మస్కి పోయిన్సెటియాస్ అన్నీ కూడా ఆకులు రెడ్గా మారిపోయి చాలా అందంగా అనిపిస్తాయి. అంటే రెడ్ అని కాదు, అవి చాలా కలర్స్లో ఉంటాయి కదా పోయిన్సెటియాస్ కూడా. ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్ వచ్చేస్తుంది అనమాట క్రిస్మస్కి అంతా. అందుకని వీటిని క్రిస్మస్ ప్లాంట్స్ అని కూడా అంటుంటారు. అది చక్కగా వచ్చేసి అన్నీ చాలా ఎక్కువ ఈ పోయిన్సెటియా ప్లాంట్స్ పెట్టారు ఇక్కడ. కిందకి వేలాడేవి బెగోనియా ప్లాంట్స్ అండి. తర్వాత ఇక్కడ ఇంకా చాలా అందమైన ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఈ కన్సర్వేటరీకి చాలా హిస్టరీ కూడా ఉందండి. దీనిని 130 సంవత్సరాల క్రితం ఒక ఇంగ్లీష్ ఆయన హెన్రీ ఫిఫ్స్ జూనియర్ అనే ఆయన అనమాట,
ఈ కన్సర్వేటరీని స్థాపించడానికి చాలా డబ్బు డొనేట్ చేశారంట. దాంతోనే దీన్ని పిట్స్బర్గ్లో స్థాపించారు. అంటే 130 సంవత్సరాల క్రితం. ప్రజలు ప్రకృతి అందాలని ఆస్వాదించేదానికి ఫిప్స్ దీన్ని స్థాపించారు. మెయిన్ బిల్డింగ్ విక్టోరియన్ స్టైల్లో నిర్మించారండి. ఫస్ట్ వచ్చినప్పుడు మనం చూసాం కదా రాగానే, అదే అనమాట. ఇది ఒక గ్లాస్ హౌస్ అనమాట. వింటర్లో ఇక్కడ లైట్ షోస్ చేస్తారు. ఇంకా స్ప్రింగ్ టైంలో చక్కటి ఫ్లవర్ షోస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి ఫ్లవర్ షో కూడా ఉందనుకోండి, ఇంకా రకరకాల ఫ్లవర్స్ అప్పుడు స్ప్రింగ్ టైంలో ఉంటాయంట. ఇప్పుడు ఎక్కువగా పోయిన్సెటియాస్ ఉన్నాయి, కొన్ని బిగోనియాస్, ఇంకా కొన్ని ఆర్కిడ్స్ మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ సీజన్లో అంటే స్ప్రింగ్ టైంలో అయితే చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయని చెప్పారు. తర్వాత ఒక విషయం ముఖ్యంగా చెప్పాలండి ఇక్కడ. అదేంటంటే అసలు ఈ సీజన్లో పిట్స్బర్గ్లో బయట వాతావరణంలో అయితే ఒక్క ఆకు కానీ ఒక్క పువ్వు కానీ ఉండవు చెట్లకి, అన్నీ రాలిపోయి ఉంటాయి. ఫాల్ సీజన్లో అసలు పూలు అనేవే బయట కనిపించవండి. ఇప్పుడు మనకు కనిపించే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా, ఆకులు అన్నీ కూడా వాళ్ళు ఆ గ్రీన్ హౌస్లో కంట్రోల్డ్ టెంపరేచర్స్ దగ్గర పెంచబట్టి ఈ విధంగా చక్కగా ఫ్లవర్సు, చెట్లకు ఆకులు కానీ అన్నీ చక్కగా ఉన్నాయి. లేకపోతే అసలు బయట ఉత్త చెట్ల మోడ్లు మాత్రమే ఉంటాయి, ఏమీ ఉండవు ఈ వింటర్లో. చూడండి ఇక్కడ బ్లూ లైట్స్ ఎంత అందంగా ఉన్నాయో, లోపల ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా లోపల సంరక్షించటం వల్లనే చక్కగా ఉన్నాయండి. ఈ విధంగా ఇట్లా పెంచుతారు. రకరకాల కాంటినెంట్స్లో ఉండే మొక్కలన్నిటినీ, అన్ని ఖండాలలో మొక్కల్ని ఇక్కడ ప్రత్యేకంగా అక్కడి వెదర్ని సృష్టించి ఇక్కడ పెంచుతారండి. ఉదాహరణకి ఆఫ్రికా, సౌత్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియా, ట్రాపికల్, సబ్ ట్రాపికల్, ఇట్లా అన్ని ఏరియాస్ ఉంటాయి కదా. అట్లాంటి టెంపరేచర్స్ని, వాటి వెదర్ని ఇక్కడ కంట్రోల్డ్గా ఏర్పాటు చేసి, అట్లాంటి కంట్రోల్డ్ టెంపరేచర్స్ పెట్టి ఇక్కడ వీటిని పెంచుతారు. కాబట్టి మనకి చక్కగా ఫ్లవర్స్ అన్నీ వస్తుంటాయి ఇక్కడ. చూడండి వైట్ పోయిన్సెటియా ఇది. బయట అయితే అసలు బయట వాతావరణంలో అసలు ఏమేమి ఉండవండి. అదే అండి దీని స్పెషాలిటీ. ఇక్కడ చూడండి ఈ చెట్టు ఉంది కదా, ఇది ఎంతో మంచి స్మెల్ అండి. ఫ్లవరు ఇక్కడికి రాగానే ఎంతో మంచి స్మెల్ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత మంచి స్మెల్ అని చూస్తే ఈ పువ్వులండి. వాసన చూస్తే చాలా బాగుంది, ఫ్రాగ్రెన్స్. అదండి ఇక్కడ క్యాక్టస్లు ఉన్నాయి కదా, చాలా రకాల క్యాక్టస్లు ఉన్నాయి ఇక్కడ. పెద్దగా కనిపించే దాని పేరు గోల్డెన్ బ్యారెల్ క్యాక్టస్ అండి. ఇది పెద్ద గంగాళం అంత సైజులో ఉంటుంది, చాలా పెద్దవి అన్నమాట. ముళ్ళులు గోల్డ్ కలర్లో ఉంటాయి కాబట్టి వీటికి గోల్డెన్ బ్యారెల్ అని పేరు పెట్టారు. ఇక్కడ కనిపించేది కూడా పెద్ద పొడవైన క్యాక్టస్ అండి. మన నాగజముడు, బ్రహ్మజముడు అంటారే ఆ రకంగా ఉంది. ఈ కనిపించేది ఆఫ్రికన్ ట్యూలిప్ ట్రీ అంటారండి. ట్యూలిప్ ఫ్లవర్స్ లాగా పూస్తాయంట ఫ్లవర్స్ దీనికి, అందుకని ఆ పేరు వచ్చింది. ఇది కూడా ఒక పెద్ద క్యాక్టస్ చెట్టు అండి. ఇది మన ఇండియాలో కూడా పెరిగినట్టు నాకు అనిపిస్తుంది చూసినట్టుగా. మీరు ఎక్కడైనా చూసారా? కామెంట్స్లో పెట్టండి చూసుంటే. ఇది మడగాస్కర్ పామ్ అంటారండి. ఇది అపోసైనేసి ఫ్యామిలీకి చెందిన మొక్క. అంటే మన గన్నేరు, తర్వాత దేవగన్నేరు ఉన్నాయి చూడండి, నీరియం అంటారు. గన్నేరు అంటే నీరియం ఇంగ్లీష్లో. అట్లాంటి మొక్కల ఫ్యామిలీకి చెందిన మొక్క. పూలు కూడా వాటిలాగే ఉన్నాయి చూడండి. ఈ పక్కన కనిపించేది ఆక్టోపస్ పామ్ కాదు, సారీ, ఆక్టోపస్ క్యాక్టస్ అండి అది. ఇక్కడ కనిపించేది టార్టాయిస్ లాంటి కార్డెక్స్ ఉండే మొక్క అండి. కార్డెక్స్ ఆ విధంగా ఉంటుంది, పైన తీగ వస్తుంది అనమాట, వైను. దీనికి పూలు కూడా వస్తాయండి, చక్కగా ఉంటాయంట పూలు.
ఈ చెట్టుకి. కానీ కార్డెక్స్ మాత్రం టార్టాయిస్ లాగా ఉంటుంది. ఇవి ఆక్టోపస్ క్యాక్టస్లు అండి. ఎంత పొడుగు వెళ్ళిపోయిందో చూడండి క్యాక్టస్. ఇవి చాలా పొడుగు పెరుగుతాయి. ముళ్ళు మాత్రం అస్సలు పట్టుకోలేమండి, చాలా గుచ్చుకుంటాయి. అలా ఉంటుంది ఈ మొక్క. ఇక్కడ చూడండి, ఇది ఒక సక్యులెంట్ అండి, ఎచ్వేరియా అంటారు దీని పేరు. చాలా బాగుంది కదా, రఫుల్డ్ అంటే ముడుచుకొని అంచులు ఆ విధంగా ఉంటాయి ఈ చెట్టు. తర్వాత ఇక్కడ పాట్స్లో చాలా కలర్స్లో బెగోనియాస్ ఉన్నాయండి. రెడ్, మజంతా ఈ కలర్స్లో ఉన్నాయి. పిల్లలు బాగా ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు ఈ మొక్కలు, లైట్స్ ఇవన్నీ చూస్తుంటే. ఇక్కడ కూడా ఫెర్న్, చాలా పెద్ద పెద్ద ఫెర్న్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక 100 రకాల ఫర్న్స్ ఉన్నాయండి ఈ కన్సర్వేటరీలో. డే టైం వచ్చినప్పుడు నేను చూశాను. ఇప్పుడు నైట్ టైమ్స్ అంత కనిపించట్లేదు అన్నీ చూపించాలంటే. ఇది పెద్ద ఫెర్న్ అండి. ఇది కింద కూడా కొన్ని చిన్న చిన్న ఫెర్న్స్ ఉన్నాయి, కొన్ని పోయిన్సెటియా ప్లాంట్స్ ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ కూడా, ఫెర్న్ రకాలు చూడండి. ఇటు సైడ్ చూడండి ఎంత బాగున్నాయో, బిగోనియా మజంతా కలర్లో, తర్వాత ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. పోయిన్సెటియా కూడా ఇక్కడ పింక్ కలర్లో గ్రీన్ షేడ్తో చాలా అందంగా ఉన్నాయి కదా. పక్కనుండే పోయిన్సెటియాస్ కూడా. అక్కడక్కడ క్రిస్మస్ ట్రీస్. ఈ క్రిస్మస్ ట్రీకి ఏంజల్స్ కట్టారు చూడండి, గుండ్రంగా తిరుగుతున్నాయి, గమనించండి. చాలా బాగున్నాయి ఆ ఏంజల్స్ కూడా. ఇదిగోండి ఇక్కడ ఏంజల్స్ రౌండ్గా తిరుగుతున్నాయి చూడండి, బాగుంది కదా. భలే ఉన్నాయండి ఈ పూలు మాత్రం. ఇక్కడ మళ్ళీ అమరిలీస్, ఫెర్న్, ఇట్లా రంగురంగుల పువ్వులతో నింపేశారండి గార్డెన్ అంతా. ఇండోర్ గార్డెన్ అన్నమాట ఇది. ఇండోర్ గార్డెన్ కాబట్టే చక్కగా ఉన్నాయి, లేకపోతే బయట అంతా స్నో ఉంటుంది అంతే తప్ప ఇంకేమి ఉండదు. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, మజంతా కలరు, బిగోనియాస్. రెడ్ కూడా చూసాం కదా మనం, బెగోనియాస్ ఇట్లాగే ఆకులతో. ఇక్కడ మజంతా అండి, చాలా బాగుంది. ఇక్కడ ఆరెంజ్. ఈ కనిపించేది జైంట్ మాన్స్టరా ప్లాంట్ అండి. దీని వయసు 20 సంవత్సరాలంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. దాని ఏరియల్ రూట్స్ ఎన్ని వచ్చాయో చూడండి. తర్వాత ఇక్కడ మనకు కనిపించేదంతా ఒక మినియేచర్ ప్రపంచం అండి. హాలీవుడ్ స్టూడియో ఉంటుంది కదండి కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్లో ఉంటుంది, ఎల్ఏలో. అట్లాంటి దాన్నే ఇక్కడ చిన్న మినియేచర్ లాగా చేశారు, స్టూడియో లాగా. చూడండి ఎలా ఉందో, మినియేచర్ గార్డెన్ అనమాట ఇది. దానిలాగే రైలు అక్కడ స్టూడియోలో వాళ్ళు ఎట్లా పెట్టారో అదే విధంగా పెట్టారంట. చిన్న పాండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, గుడిసెలు, ఇళ్ళు, మనుషులు, కార్లు అన్నీ న్యాచురల్గా ఉండేటట్టుగా పెట్టారు. అక్కడ చూసి చూడండి ఎలా ఉందో. స్టూడియో ఫ్లోర్స్ కూడా వేశారండి అక్కడ. తర్వాత కెమెరా అటు ఇటు తిరుగుతూ ఉంది అక్కడ, అది కూడా ఉంది. హాలీవుడ్ అని చెప్పి కొండల మీద ఇట్లాగే ఉంటుందండి, హాలీవుడ్లో కూడా అట్లాగే పెట్టారు ఇక్కడ కూడా. తర్వాత ఎంట్రన్స్ చూడండి, అక్కడ మనుషులు ఉన్నట్టు చిన్న చిన్న బొమ్మలతో కార్లు అన్నీ పెట్టారు. బాగా నచ్చింది నాకు. మీకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి నాకు. ఇదేనండి ఎంట్రన్స్. అది అయిపోయాక ఇంకా లైట్ షో
ఉందండి. ఇంకా ఎక్కువగా మొక్కల్లో లైట్స్ పెట్టి రకరకాలుగా కలర్గా అందంగా ఉండేటట్టుగా చేశారు. చాలా రంగుల్లో అందంగా కనిపిస్తున్నాయి మొక్కలన్నీ. ఇట్లా పెడతారండి ప్రతి వింటర్లో. ఇక్కడ లైట్ షో ఉంటుంది ప్రతి సంవత్సరం. చూడండి రంగులు ఎంత బాగున్నాయో. మజంతా కలర్ అయితే చాలా బాగుందండి. రెడ్ మజంతా కలర్లో ఆకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మళ్ళీ ఇక్కడ ఆర్టిఫిషియల్గా జలపాతాలలాగా కూడా పెట్టారు. అవి కూడా చాలా అందంగా అనిపిస్తుంటాయి. చూడండి ఇక్కడ కూడా నీళ్ళు పడుతూ ఉంటాయి. కొండల్లోంచి పడ్డట్టుగా అట్లా ఏర్పాటు చేశారనమాట. చాలా బాగుంది కదా ఇది. నాకైతే చాలా నచ్చిందండి. మీకు ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ చూడండి గుడిసెల్లాగా ఏర్పాటు చేశారు. ఈ లైట్స్ కూడా చాలా తమాషాగా ఉన్నాయి. లైట్స్ కూడా రకరకాలుగా పెట్టారనమాట. ఈ చిన్న పాండ్ అండి ఇది. ఇందులో చేపలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. లైట్ కాంతిలో వైట్గా కనిపిస్తున్నాయి ఫిషెస్. రాత్రిపూట కూడా అది ఎలా కనిపిస్తున్నాయి నాకు అర్థం కాలే. ఈ ఆకులు చూడండి కలర్ ఎంత బాగా అనిపిస్తుందో. ముఖ్యంగా ఈ మజంతా కలర్ చాలా బాగా అనిపిస్తుందండి. వాటర్ ఫౌంటైన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఈ చెట్లు కూడా వింత వింత రంగుల్లో కనిపిస్తున్నాయండి ఇట్లా లైట్ షో వల్ల. ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ లాగా పెట్టారు. అవి కూడా చాలా బాగా అనిపించాయి. ఇది సంవత్సరం అంతా మామూలుగా తెరిచి ఉంటుందండి. లైట్ షో మాత్రం ఉండదు. మామూలుగా ఎప్పుడైనా బొటానికల్ గార్డెన్ మనం వెళ్ళి చూడొచ్చు. అన్ని రకాల మొక్కలు, కొత్త కొత్త రకాల మొక్కలు కూడా మనకు కనిపిస్తాయి. ఎక్కువగా మనకు ఏలకులు, క్లౌస్ అంటే లవంగాలు, అట్లాంటి రేర్ వెరైటీస్ కూడా ఇక్కడ ఉంటాయి. మిరియాల చెట్లు, మనం ఎక్కువగా చూడని మొక్కలు కూడా బాగా పెంచుతారు ఇక్కడ. మొక్కలంటే ఇష్టమైన వాళ్ళకి ఇది ఒక స్వర్గధామమే అనుకోవచ్చండి. అంత చక్కని రకరకాల మొక్కలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈ లైట్ షో కూడా మనకి కన్నుల విందుగానే ఉంటుందండి. చక్కగా బాగా మంచు ఎక్కువగా ఉంటుంది సీజన్లో. స్నోఫాల్ కూడా ఉంటుంది. చలి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు క్యాంటీన్ కూడా ఉంది అక్కడ. క్యాంటీన్లోంచి చక్కగా కాఫీ తెచ్చుకొని బయట కూర్చొని మనం తాగుతుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఈ లైట్ల వెలుతురులో కూర్చొని. అట్లా అంతా ఎంజాయ్ చేసామండి. ఈ పెద్ద పెద్ద లైట్స్ చూడండి ఎలా ఉన్నాయో. వింత వింతగా ఉన్నాయి కదా. ఇట్లా కొత్త కొత్త రకాలుగా లైట్స్ పెట్టారండి. ఇవన్నీ చూస్తూ వేడివేడిగా కాఫీ తాగుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా దీన్ని చూడండి, ఆస్వాదించండి, ఆనందించండి. అద్భుతంగా ఉంటుంది. ఈ రంగురంగుల లైట్స్ చాలా అందంగా అనిపిస్తున్నాయండి. చూడండి మీరు కూడా. చాలా అందంగా నాకు అనిపించాయి. చాలా రకాలుగా ఉన్నాయి లైట్స్ కూడా. పొడవుగా చెట్లకంతా బాగా పెట్టారు లైట్ షో. ఇవన్నీ చూడడానికి చాలామంది వస్తూ ఉంటారండి ఇక్కడికి. చాలామంది అమెరికన్స్ వీకెండ్స్లో వస్తారు. అయిపోయిందండి లైట్ షో. ఇక్కడ ఒక చిన్న స్టోర్ కూడా పెట్టారు. అందులో క్రిస్మస్ ఆర్టికల్స్, ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ ఇట్లాంటివన్నీ అమ్ముతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలని నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తారు కదూ. తప్పకుండా మీరు తెలియజేయండి.